వదలవే వదలు మాధవ్ని నేను ప్రేమించాను, పెళ్లి చేసుకున్నాను. నా చావైనా బతుకైనా అతనితోనే. అందుకే చెప్తున్నాను, ఇక నేను చచ్చేదాకా మాధవ్ని వదలను. ఏంటా చూపు? కోర్టుకు వెళ్తానని బెదిరిస్తావా? టీవీ వాళ్ళ దగ్గరికి వెళ్తానని భయపడతావా? వెళ్ళు. పైన ఇంకో కోర్టు ఉంది, అక్కడ దేవుడే జడ్జ్. ఇక నీ కోతి ఆటలు సాగనివ్వను. నా మాధవ్ని నేను ఎలాగైనా దక్కించుకుంటాను. ఈ ఇంటి చిన్న కోడల్ని నేనే అని నిరూపించుకుంటాను. జాగ్రత్త. మీరప్పుడు పెళ్లి చేయాలనుకున్నది సత్యకే గాని రాధికకు కాదుగా. మరి అలాంటప్పుడు తాళి విషయం పక్కన పెడితే కాపురానికి వెళ్లాల్సింది అదేగా. అదేగా దాని అత్తారిల్లు, అదేగా ఇంటి చిన్న కోడలు. మరి అలాంటప్పుడు దానింటికి అది వెళ్తే మధ్యలో మీరు గింజుకోవడం ఎందుకు? ఎందుక? పగలంటే సూర్యుడే రావాలి, రాత్రంటే చంద్రుడే రావాలి. అలా కాక సూర్యుడు పగలొద్దని వెళ్ళిపోయి రాత్రి చంద్రుడు వచ్చినప్పుడు వచ్చి ఈ రాత్రి నాది, నేనుంటాను, నువ్వు పో అంటే ఉరిమి ఉరిమి ఏ సంబంధం లేకుండా భూమి మీద పడ్డట్టు వీళ్ళిద్దరూ నా మీద పడుతున్నారు. కృష్ణ 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 కృష్ణ. ఏమీ సేతురా ఏమీ సేతురా కృష్ణ, ఏమీ సేతురా ఏమీ సేతురా కృష్ణ. టీవీ వాళ్ళంతా వచ్చారేంట్రా? అదే నాకు అర్థం కావట్లేదమ్మా, దేనికొచ్చారు? చెప్తాను. నేనే రమ్మన్నాను మావయ్య గారు. ఏంటబ్బా, కోడలేదో ప్లాన్ చేసినట్టుందే. నువ్వా? దేనికి? చెప్తాను మావయ్య గారు. నమస్కారం అండి. బాగున్నారా మేడం? బాగున్నాను. ఫేస్ కి ఏమైంది మేడం? చిన్న ఫైర్ యాక్సిడెంట్. కూర్చోండి. పర్వాలేదు మేడం, చెప్పండి మేడం, దేనికి పిలిచారు? ఈయనే నా హబ్బీ, నా హస్బెండ్. ఎలా ఉన్నావు? మేడ్ ఫర్ ఈచ్ అదర్ లా ఉన్నాం కదా. సూపర్ మేడం, మీ జంట చూడముచ్చటగా ఉంది. థ్యాంక్ యూ. ఈలోగా ఫ్లాష్ న్యూస్ కోసం మీరు రెడీ అవ్వండి. చిన్న బ్రేక్. నా భర్త నాకు విడాకులు ఇవ్వకుండానే నా చెల్లిని పెళ్లి చేసుకున్నాడని వాళ్ళకి చెప్దామని రమ్మన్నాను. ఏం రాధిక, నువ్వేమంటావ్? చెప్పు. చిన్న కోడల్ని నేనా నువ్వా? రాధికే చిన్న కోడలు. అవును, రాధికే నా భార్య. వెళ్ళేమండి, ఏం చెప్తుందో చెప్పమానండి. రైట్. ఆకాశం మీద కోపం వచ్చి ఉమ్మేస్తే అది మన మొహం మీదే పడుతుంది. నువ్వు కాసేపు సైలెంట్ గా ఉండరా. నువ్వు మా చిన్న కోళ్ళవి కాదని మేము అనలేదు. ఆ మాటే మీడియాకి చెప్పండి. ఆయనకిద్దరు భార్యలు, మాకిద్దరు చిన్న కోడళ్ళు అని చెప్పండి. మీడియాను పిలుస్తాను.